నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పులివెందులలో 3 రోజులు పర్యటన అయితే చేస్తున్నారు. ఉప ఎన్నికలు ఏదైతే జరిగిందో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన అయితే పులివెందుల పర్యటనకైతే వెళ్ళారు. అదేవిధంగా ఆయన రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ను సందర్శించి నివాళులు కూడా అర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి వెళ్ళినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి, అదేవిధంగా పక్క రాష్ట్రం నుంచి, కర్ణాటక నుంచి కూడా అభిమానులు వస్తే అభిమానులను ఏ విధంగా అవమానిస్తూ ఉన్నారో ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఈ మధ్యకాలంలో ఓడిపోయిన తర్వాత జగన్ 2.0 చూస్తారు, నేను అప్పుడు సరిగ్గా కార్యకర్తలను పట్టించుకోలేదు, ఈసారి వస్తే గనుక ఇంకా మొత్తం రాష్ట్రం మొత్తం కార్యకర్తలకే అన్నట్లు తెగ బిల్డప్ ఇస్తూ ఉంటాడు. కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మారలేదు. ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వస్తున్నారో వాళ్లకు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇస్తారు కదా పాసులు, విఐపి పాసు, వివిఐపి పాసు, 300 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్, నడుచుకుంటా పోయిన వాళ్ళకి ఫ్రీ టికెట్ అన్నట్లు టికెట్లు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇది చూడండి, విఐపి పాస్. ఇలాంటి పాస్ ఇచ్చి ఇక్కడ సంతకం కనుక లేకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కుదరదు. కాబట్టి ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి పులివెందులకు వెళ్తా ఉన్నారో ముందు ఇట్లాంటి పాస్ తీసుకోండి. మీ రేంజ్ని బట్టి విఐపి పాస్ కావాలన్నా, వివిఐపి పాస్ కావాలన్నా, లేకపోతే ఆర్డినరీ పాస్ కావాలన్నా, ఏం పాస్ కావాలనో తీసుకొని వెళ్తే కానీ ఆయన దర్శనం దొరకదు. ఇక వెళ్ళే వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడ చూడండి, అధికారంలో ఉండగా వైఎస్ జగన్ పరదాల మాటున పర్యటించారు. అధికారంలో ఉన్నప్పుడేమో పరదాలు కట్టుకునేవాడు బయటకు వస్తే, అదే ఆయన ప్యాలెస్లో ఉన్నప్పుడు ఆయన్ని ఎవరైనా కలవడానికి వెళితే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ రాజ్యసభ సభ్యులు కావచ్చు, వీళ్ళు కలవడానికి వెళ్తే కూడా ధనుంజయ రెడ్డిని కలవాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం దొరికేది కాదు. ఇది నా మాట కాదు, సాక్షాత్తు కేతిరెడ్డే చెప్పాడు. సో ధనుంజయ రెడ్డిని కలిసి ఆయనకు విన్నపం ఇచ్చేసి ఇంకా ఏమైనా మిగిలితే సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చించి బయటకు వచ్చేయాలే కానీ జగన్మోహన్ రెడ్డి గారి దర్శనమే దొరికేది కాదు. అయినా ఓడిపోయిన తర్వాత కూడా ఏమైనా మారినాడంటే ఏం మారలేదు. అభిమానులను, అదేవిధంగా నాయకులను కూడా ఆయన ఎవరైతే కలవడానికి వెళ్తున్నారో వాళ్లకు పాసులు జారీ చేశారు. చూడండి, ఇది విఐపి పాస్ అంట. ఈ విఐపి పాస్ తీసుకొని వెళ్తే ఈయన విఐపి పాస్ తీసుకొని వచ్చాడు కాబట్టి కలుస్తూ ఉన్నాడు. పులివెందుల్లో నేతలతో మాట్లాడుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్. ఇక్కడ చూడండి, మాజీ అయ్యాక కూడా ఆయన తీరు మార్చుకోలేదు. ఇటీవల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత సొంత నియోజకవర్గం పులివెందులకు మొదటిసారి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలను కలవడానికి విఐపి పాసులు జారీ చేయించారు. ఈ పరిణామం పలువురిని విస్మయానికి గురి చేసింది. విస్మయము లేదు, వంకాయ లేదు, ఆయన ఏమీ మారలేదు. ఆయన మారాడు అని కనుక ఎవరైనా అనుకుంటే అది మీ అమాయకత్వమే అవుతుంది. కాబట్టి ఎందుకు ఈ పాసులు ఎందుకు? ఈయన ఓడిపోయాడు, ఇప్పుడు కేవలం ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే, అది కూడా సొంత నియోజకవర్గానికి వెళ్తే ఇలాంటి పాసులు ఇస్తాడా? దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబాన్ని నమ్మి ఓట్లేస్తున్నటువంటి పులివెందుల ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి కష్టమో నష్టమో లేదా శుభకార్యానికి పిలవడానికో చెప్పుకోవడానికో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఈ విధంగా పాసులు ఇచ్చి, పాసులు చూపించి వెళ్ళాలంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడా ఉండదు. ఒకసారి పులివెందుల ప్రజలు కూడా ఈయనకు ఓట్లు వేసినటువంటి ఆ ఓటర్లు కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి, ఎలాంటి వ్యక్తికి మీరు ఓట్లు వేసి గెలిపించారో. ఇక్కడ చూడండి, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ సోమవారం పులివెందుల వచ్చారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, వైకాపా ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధా, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, ఇంకో రెడ్డి తదితరులు ఆయన్ని కలిశారు. ఈ రెడ్లు కలుస్తున్నారే కానీ సాధారణమైనటువంటి అభిమానులు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారిని ఇష్టపడేటువంటి వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడే వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు నడుస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, వాళ్లకు మాత్రం దర్శనం కరువైంది. సరే, వీళ్ళ పరిస్థితే ఇలా ఉందా అంటే కన్న తల్లిని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాడో ఒక్కసారి చూడండి ఈ వీడియోలో. ఆ పిల్లనెవరో ముద్దాడాడు, బాగుంది, చిన్నపిల్ల ఆశీర్వదించాడు, చాలా బాగుంది. ఇక్కడే ఉంది కన్న తల్లి, పిలుస్తూ ఉంది, కనీసం పలకను కూడా పలకలేదు, ముద్దు పెట్టుకునింది.
ఏదో ఆర్టిఫిషియల్గా ఊరికి అట్లా చేసుకొని ఇక నేను వెళ్తా ఉన్నాడని చెప్పి అదే నవ్వు, అదే ఆర్టిఫిషియల్ నవ్వు ఒకటి ఇచ్చి ఇక బయలుదేరుతానంటా ఉన్నాడు. ఇక ఆమె ఏమీ చేసేది లేక ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఆయనతో పాటు వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా విజయమ్మ గారికి ముఖం చాటేశారు. ఇక్కడ చూడండి, ఆమెకి ఇచ్చినంత టైం కూడా సొంత తల్లి గారికి ఇవ్వలేకపోయాడు. ఈయన జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ గారు కావచ్చు, వైఎస్ షర్మిల గారు కావచ్చు, ఏ విధంగా పోరాడి వైఎస్ఆర్సీపీని బతికించారో ఒక్కసారి గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. అవన్నీ మర్చిపోతే ఎట్లా? సొంత చెల్లెలనేమో నేను ఈరోజు వస్తే నువ్వు రేపు రావాలి, లేదా నువ్వు ముందు రోజు వెళ్ళొచ్చే ఆ వర్ధంతికి కానీ జయంతికి కానీ నేను ఉన్నప్పుడు నువ్వు రాకూడదని చెప్పి అల్టిమేటం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి విషయంలో ఆమెను రావద్దని చెప్పినా బాగుండేది, కానీ ఈ విధంగా పిలిచి అవమానించడము నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో నిజంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, ఆవేశం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన పడుతున్నారు. సరే, ఇంకా మనం చేసేది ఏమి లేదు, అది వాళ్ళ కుటుంబ వ్యవహారం కాబట్టి ఇక ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.